హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. లాస్యా నందిత యాక్సిడెంట్ ఇచ్చిన సందేశం ఏమిటి? ఆమె ఎందుకు చనిపోయింది? ఓఆర్ఆర్పై ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? వాటిని నిరోధించలేకపోవటానికి కారణం ఏంటి? తప్పెవరిది? దోషులెవరు? కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సుల్తాన్పూర్ ఎగ్జిట్ దాటిన తర్వాత పటాన్చెరు శివారు ప్రాంతంలో కారు అతివేగంగా గుర్తు తెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొని అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపు దూసుకెళ్లి రైలింగ్ను బలంగా ఢీకొంది. ప్రమాదం తీవ్రతకు వాహనం ముందు వైపు ఎడమ భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నందిత సీటు బెల్ట్ పెట్టుకున్నా, ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నా ఆమె తలకు, ముఖానికి, కాళ్లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో లాస్య తలకు బలమైన గాయమై మరణించినట్టు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే మరణంతో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు మళ్లీ ఫోకస్లోకి వచ్చాయి. తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే అంశంపై విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అక్కడ అసలేం జరుగుతోంది? ట్రాఫిక్కు రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ చుట్టూ మణిహారంలా నిర్మించిన జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మృత్యువు కరాల నృత్యం చేస్తోంది. ఈ రహదారిపై నెలకు సరాసరిన 18 ప్రమాదాలు జరుగుతూ ఉంటే 4 రోజులకు ఒకరు మృత్యువాత పడుతున్నారు. నిబంధనల ఉల్లంఘన, అతి వేగంతో ఔటర్పై ఈ విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాద హెచ్చరికలు ఉన్నా వాహనదారులు పట్టించుకోవటం లేదు, వాటిని పాటించటం లేదు. కొంతకాలం క్రితం గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని 120 కిలోమీటర్లకు పెంచారు. దాంతో వాహన చోదకులు రెచ్చిపోయి 150 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్ళిపోతున్నారు. ఇండికేటెడ్ సిగ్నల్ వేయాలన్న నిబంధనను పట్టించుకోకుండా లేన్లు మార్చటం, ఇష్టానుసారం ఓవర్టేకింగ్ చేయటం వల్లే వాహనాలు ఢీకొంటున్నాయి. ఓఆర్ఆర్ పొడవు 158 కిలోమీటర్లు. దీనిపై నిత్యం రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య 1,00,000కు పైనే ఉంటుంది. 2014లో ఓఆర్ఆర్పై వేగాన్ని 120 కిలోమీటర్లకు పెంచి ఆ తర్వాత ప్రమాదాలు ఎక్కువ కావటంతో 2017లో మళ్లీ 100కు కుదించారు. అప్పటి అనుభవాలకు అనుగుణంగా చర్యలు చేపట్టకుండానే వేగాన్ని మళ్లీ ఇప్పుడు 120 కిలోమీటర్లకు పెంచేయటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాహనాలు రిపేర్కు వచ్చినా, డ్రైవర్లకు విశ్రాంతి అవసరమైనా దానికి కావలసిన సౌకర్యాలు ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్నాయి. నిర్ణీత దూరానికి 1 చొప్పున బ్రేక్ డౌన్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ లారీలు మొదలుకొని కార్ల వరకు ఎవరైనా తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. అయితే చాలామంది తమ వాహనాలను ఔటర్పై ఎక్కడ పడితే అక్కడ ఎడమవైపు పార్కింగ్ చేస్తున్నారు. ఇది కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి 2022లో ఓఆర్ఆర్పై 170 ప్రమాదాలు జరగగా 146 మంది గాయపడ్డారు, 30 మరణాలు నమోదయ్యాయి. 2023లో 216 ప్రమాదాలు జరగగా 135 మంది గాయపడ్డారు, 81 మంది చనిపోయారు. వాహన వేగాన్ని నియంత్రిస్తూ డ్రైవింగ్ చేయటం అసలు సమస్య. 100 కిలోమీటర్ల వేగం వరకు వాహనం డ్రైవర్ అదుపులోనే ఉంటుంది. 130 స్పీడ్ దాటితే అత్యవసర సమయంలో వాహనాన్ని అదుపు చేసేందుకు కనిష్టంగా అర నిమిషం నుంచి నిమిషం పడుతుంది. ఆ సంగతి గ్రహించి డ్రైవింగ్ చేస్తే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు, లేకపోతే చేయగలిగిందేమీ లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.